అంటే ఇవాళ 1000 కోట్లకు అమ్మేశారండి. 1000 కోట్లు రాకుండా ఒక 600 కోట్లు 700 కోట్లు వచ్చి ఆగిపోయింది అనుకో. వీళ్ళు పెట్టుబడి 500 కోట్లే కానీ వీళ్ళు అమ్మింది 1000 కోట్లకు కదా. మరి ఇళ్ళు ఆస్తులు పొలాలు అమ్మి డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? రోడ్డున పడ్డం ఖాయం. లైగర్ సినిమా ఏమైంది? అర్జున్ రెడ్డి హైప్ చూసి లైగర్ సినిమా కొన్నారు. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అర్జున్ రెడ్డి అన్నారు. చివరికి ఏమైపోయింది? యాటిట్యూడ్ మ్యాటర్స్ అక్కడ. కనీసం యాటిట్యూడ్ చూసి సగం మంది థియేటర్లకు వెళ్ళలేదు అతనికి. సో ఇవాళ అల్లు అర్జున్ కూడా సమస్య ఏంటంటే కనీసం ఫస్ట్ ఈ టికెట్లన్నీ కూడా ఇంత ఖాళీలు ఉంటానికి కూడా రీజన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒకసారి ఒక డైలాగ్ కొట్టారు, మీకు గుర్తుందో లేదు. మెగా అభిమానులు సినిమా ఎలాగున్నా కానీ మొదటి వారం టికెట్ తెగుతుంది అంటే ఫుల్ అవుతుంది థియేటర్ అంటే దానికి కారణం మెగా అభిమానులు మాత్రమే అన్నారు. ఇవాళ మెగా అభిమానులు రివర్స్ అయ్యారు, అందుకే మీకు అన్ని ఖాళీలు కనపడుతున్నాయి. అలాగే మీకు దేశవ్యాప్తంగా చూస్తే కూడా అంటే ఆయన యాక్షన్స్ కి ఇది రియాక్షన్ అని అనుకోవచ్చు. ఆయన చేసిన పనులు ఏవైతే డెఫినెట్ గా అండి. ఇప్పుడు మీకు ఎంత టాలెంట్ అనేది ఒకటండి, మీ వ్యక్తిత్వం ఒకటి. టాలెంట్కి తగ్గట్టుగా మీ వ్యక్తిత్వం ఉందనుకోండి, మీరు చిరంజీవి అవుతారు. ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో తన వర్గం కాని వాళ్ళు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న పరిస్థితుల్లో చిరంజీవి గారు అనే ఒక వ్యక్తి వెళ్ళి అందరూ వేరే సామాజిక వర్గం వాళ్ళు హీరోలకు ఉండి ఆ సామాజిక వర్గం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితుల్లో చిరంజీవి అనే ఒక వ్యక్తి వెళ్ళి ఆ సామ్రాజ్యం ఆ సామాజిక వర్గం వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ సామ్రాజ్యాన్ని సృష్టించాడు. బిగ్గర్ దెన్ బచ్చన్ అని టైమ్స్ మ్యాగజైన్ రాసింది. అంటే అమితాబ్ బచ్చన్ కంటే కూడా గొప్ప యాక్టరు, ₹1 కోటి ఇండియాలో తీసుకున్న మొట్టమొదటి యాక్టర్ చిరంజీవి గారు. ఓకే, అందుకే అంటారేమో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని. ఆయన ఎందుకు ఇవాళకి కూడా శిఖరంగా ఉన్నాడంటే ఆయన ఒదిగి ఉంటాడు. ఇవాళకి కూడా ఒక మాట అనరు ఒకళ్ళని, చాలా ఒకవేళ ఎవరైనా అన్నా కానీ వాళ్ళ దగ్గర రీసెంట్ టైమ్స్ లో కూడా కొన్ని స్టేజెస్ మీద నేనేమంటున్నానంటే వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. అల్లు అర్జున్కి రేపంతా ఖాళీగా ఉన్న టికెట్లు అంటే రీజన్ ఏంటి? అల్లు అర్జున్ వ్యక్తిత్వం. మెగా ఫ్యాన్స్ వెళ్ళట్లేదు సినిమాకి, మెగా ఫ్యాన్స్ వల్లనే సినిమా, లేకపోతే ఈ వారం మొత్తం కూడా అన్ని బుక్ అయిపోయి ఉండాలి లెక్క ప్రకారం. సో ఒక 1 మంది మెగా ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, అందులో అల్లు అర్జున్కి మాత్రమే ఉండే ఫ్యాన్స్ ఒక 10 లక్షలు ఉంటారు. 90 లక్షల మంది వెళ్ళరు కదా సినిమాకి. సో ఇప్పుడు నేనేమంటానంటే అల్లు అర్జున్ గారు తన స్వయంకృత అపరాధమే. ఒకవేళ 1000 కోట్లు రాకపోతే తన స్వయంకృత అపరాధమే. 1000 కోట్లు వస్తే సేఫ్, అందరూ సేఫ్, ఓకే సేఫ్ గేమ్ అనుకోవచ్చు. 1000 కోట్లు రాకపోతే పరిస్థితి ఇవాళ ఆ టెన్షన్ డిస్ట్రిబ్యూటర్లకు పట్టుకుంది, నిర్మాతలకు కూడా పట్టుకుంది. ఇవాళ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే ఒట్టిగా కూర్చునే పరిస్థితి లేదండి, వెళ్ళి గల్లా పట్టుకుంటారు. హీరో ఇంటి ముందు ధర్నా చేస్తారు, నిర్మాతలు ఇంటి ముందు ధర్నా చేస్తారు, మా డబ్బులు మాకు రివర్స్ ఇవ్వమంటారు. ఎందుకంటే మీకు సినిమా చూడకుండానే కొనాలి. ఒకప్పుడు ఏంటంటే సినిమా చూపించేవాళ్ళు, సినిమా చూపించి కొనాల్సి వచ్చేది. ఇవాళ ఏంటంటే హీరోని చూసి సినిమా కొనేయాలంతే, ఆ సినిమా బాగుంటుందని కొనేయాలంతే. ఒక జూదం లాంటిది. మరి ఈ జూదంలో డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏమిటనేది పెద్ద ప్రశ్నార్థకం. ఇవాళకి కూడా థియేటర్ల ఖాళీలు ఉన్నాయంటే మరి డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు బతుకుతారా, రోడ్డు మీద పడతారా? పెద్ద టెన్షన్ ఇవాళ ఇండస్ట్రీలో నెలకొంది. రైట్. సో ఇది కేవలం అల్లు అర్జున్ అపరాధమే అని అంటారు. స్వయంకృత అపరాధం. రైట్. సో ఎక్స్పెక్టెడ్ స్థాయిలో అయితే కనుక టికెట్స్ తగ్గట్లేదు, రేపటికి కూడా ఖాళీ ఉన్నాయి. మీకు కావాలంటే బుక్ చేసి పెడతారు.